హాయ్ అండి. మేమైతే చేపలు తీసుకొచ్చాము. పొద్దున్నే ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే అంత ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, నేనైతే చేపల పులుసు చేస్తున్నాను. అన్నీ నీట్‌గా, ఫ్రెష్‌గా మంచిగా కట్ చేసుకొచ్చారు బయట నుంచి. తర్వాత నేనైతే ఇంకా వాళ్ళు సరిగ్గా నల్లగా ఉంటుంది కదా! అదంతా తీయరనమాట. పైనుండే లేయర్ అంతా నేను మళ్ళీ దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని మంచిగా కడిగేసుకున్నాను. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాననమాట. ఈ చేపల పులుసులో మామిడికాయ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కానీ మా దగ్గర లేదు కానీ అందుకని నేను వేయలేదు. సో, చింతపండు ఇంకా బాగా నానబెట్టేసుకొని ముందుగానే తర్వాత అందులో నానేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పులో ఏమైనా ఇసుక అలాంటిది ఉంటే కింద ఉండిపోతుంది. అందుకని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని టమాటాలు 2, 3 మెత్తగా ఉన్నటివి బాగా పిసుకోవాలి అందులోనే. తర్వాత పసుపు ఇంకా కారము, కరివేపాకు అదంతా వేసుకొని బాగా మంచిగా కలిపేసుకోవాలి పులుసు ముందుగానే రెడీగా. తర్వాత మేమైతే ఇలా చేస్తాం అనమాట. తర్వాత పోపు వేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పులుసు అందులో పోసేసుకోవాలి. పులుసు కొంచెం ఒకసారి తెల్లొచ్చిన తర్వాత ఇంకా ధనియాల పొడి అవి వేసుకోవాలి. ధనియాల పొడి, మెంతుల పొడి వేసుకొని తర్వాత ఇంకొంచెం ఉడికిన తర్వాత ఇంకా చేప ముక్కలు వేసేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత మనం దించుకోవాలి. పులుసు అనేది చిక్కగా ఇట్లా ఉండాలన్నమాట. తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.